ఏంట్రా దిరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా? ఏం చేయమంటావు? ఎందుకురా అంత కోపడుతున్నావు? ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? రేయ్, అమ్మకి ఎన్నిసార్లు చెప్పాను రా నాకు ఇప్పుడే పెళ్ళి వద్దని. పెళ్లి అని టార్చర్ పెడతారు. అరే దే ఆర్ గెటింగ్ ఓల్డ్ రా, 60 years వస్తున్నాయి. పిల్లలకి పెళ్ళి అయితేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉండేది. వాళ్ళ హ్యాపీనెస్ కోసం నన్ను టార్చర్ పెట్టాలా? ప్రాక్టికల్గా ఆలోచించవచ్చు కదరా. టూ మచ్ మాట్లాడుతున్నావు. వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించే చెప్తారా. సరే నీ ఏజ్ ఎంత? 27. 27. ఒక 30 yearsకి నీకు పెళ్ళి అయిందనుకో, 32 yearsకి పిల్లలు అసలు పిల్లలు పుడతారో లేదో కూడా తెలియదు మనకుండే అలవాట్లకి. ఇంకా పిల్లలు కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి మనం ముసలోళ్ళు అయిపోతాం. ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్స్ ఇవన్నీ ఉండాలి కదా. అరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా? ఏంటి వాల్యూ సిస్టమ్? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అర్థం కాదా మీకు? ఏం ప్రాబ్లమ్స్ రా? నేను పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ఇన్ని ఇన్సెక్యూరిటీస్? ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. ప్రాక్టికల్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ప్రాక్టికల్గా అనలైజ్ చేద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు నా ఏజ్ 27, హైదరాబాద్లో ఉంటున్నాను. నా ఇన్ హ్యాండ్ శాలరీ 40,300. నేను ఉండే 1 BHKకి రెంట్, మెయింటెనెన్స్, ఆఫీస్కి వెళ్ళడానికి పెట్రోల్, గ్రాసరీలు ఇవన్నీ కలుపుకుంటే నెలకి ఈజీగా 25,000 ఖర్చు అవుతుంది నాకు. ఇక మిగిలేది 15,000. ఆ 15,000 మొన్నటిదాకా ఎడ్యుకేషన్ లోన్ కట్టుకున్నా. ఇప్పుడు నా బండి EMI కడుతున్నాను. మిగతా డబ్బులు ఇంటికి పంపించాలి. ఇవన్నీ పోతే ఇంకా నా సేవింగ్స్ సంగతి ఏంటి చెప్పు? ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లాంటి సిటీకి తీసుకొచ్చి నేను పోషించాలి. అమ్మాయికి మనలా కాదు, ₹1 ఎక్కువే ఖర్చు అవుతుంది. అవి ఎక్కడి నుంచి తీసుకురాను? ఇంకా వచ్చే అమ్మాయి కూడా వర్కింగ్ ఉమెన్ అయితే ఎంతమంది ఇప్పుడు అమ్మాయిలు హస్బెండ్కి శాలరీ చెప్పి కలిసి ఖర్చు పెడుతున్నారు? అలాంటి అమ్మాయి రావడమే రేరు. పెళ్లి చూపులకు రా ఒకసారి, ప్యాంటు తడిసిపోతుంది. ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ, ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు. కానీ అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి, అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు. ఎక్కడ దాకా ఎందుకు? మా అమ్మ నాన్న చెల్లి పెళ్ళప్పుడు కూడా అలానే ఆలోచించారు. తప్పులేదు. అందమైన అమ్మాయిలందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. యావరేజ్ గా ఉన్న వాళ్ళేమో గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు. ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తున్నారు, ఫోటోలు పంపట్లా. పెద్ద అప్సర్ అసలు. మరి ఈ అమ్మాయి డీటెయిల్స్ పెళ్లి చూపుల వరకు కూడా రానివ్వట్లేదురా. డీటెయిల్స్ కనుక్కొని ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో మెసేజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. దీంట్లో ట్రాజెడీ ఏంటంటే ఇది హైలైట్. నన్ను రిజెక్ట్ చేసే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదురా. చిన్న బతుకు. ఇంకొకతేమో పెళ్ళవంగానే మనం US, కెనడా వెళ్ళిపోదాం, మీ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి సంబంధం లేదంటది. అరే ఒక సంబంధం రా. అమ్మాయి యావరేజ్ గా ఉన్నా నేను ఓకే చేశాను రా. నేను లావుగా ఉన్నానంట, ఆ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేసింది. అరే సంబంధం పేరుతో సంబంధం లేని విషయాలు చెప్పి సంబంధాలు క్యాన్సిల్ చేస్తుంటే ఒక్కోసారి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుందిరా. ఇలాంటప్పుడే అనిపిస్తా ఉంటది, చిన్నప్పుడు ఇంటి పక్క అమ్మాయినో, కాలేజ్లోనో దేనో దాన్ని లవ్ చేసి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుండేదని. సో ఫస్ట్ ఒక అమ్మాయి దొరకాలి. దొరికిందే అనుకో, మేమిద్దరం సంపాదించే సంపాదనకి హైదరాబాద్ లాంటి సిటీలో సేవింగ్స్ ఉండాలి. ఆ తర్వాత మాకు ఇష్టమైనవి కొనుక్కోగలగాలి, ట్రిప్పులకి వెళ్ళగలగాలి. అవన్నీ దాటిన తర్వాత పిల్లలు. అరే మేమే సరిగ్గా బతకలేకపోతుంటే ఇంకో ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలా? పెళ్లి చేసుకొని చాలా మంది హ్యాపీగా ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ నాలాగా ఆలోచించి కంప్లీట్ గా పెళ్లి మీద ఒపీనియన్ పోయిన వాళ్ళే ఎక్కువ. ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. డీటెయిల్స్ పంపగానే అమ్మాయి సైడ్ వాళ్ళు ఓకే చేస్తారు. ఆ అమ్మాయి ఎవరినన్నా లవ్ చేసిందా, లేకపోతే ఆ అమ్మాయి లవ్ చేసి లేచిపోతుంటే మనకు కట్టబెడుతున్నారా అర్థం కాదు. మళ్ళీ ఈ మీమ్స్, న్యూస్ చూస్తుంటే భయం వేస్తుంది ఒక్కోసారి. వైఫ్ కిల్స్ హస్బెండ్ ఫర్ హర్ లవర్ అని న్యూస్ ఆర్టికల్స్. వైఫ్ పంచెస్ హస్బెండ్ ఇన్ హర్ ఫేస్ ఫర్ నాట్ స్పెండింగ్ టైం విత్ హర్. ఇవన్నీ చూస్తుంటే ప్యాంట్ తడిసిపోతుంది. పెళ్లి చేసుకోవడం మీద ఒపీనియనే టోటల్ గా దొబ్బేస్తుంది. పెళ్లి అంటే మురారి సినిమాలో సాంగ్ లాగా లవ్ స్టోరీ కాదురా, రియాలిటీలో వేరే. ఇన్ని దాటుకుని పెళ్లి చేసుకునే ధైర్యం మాత్రం నాకు రావట్లేదు. రేయ్ నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు. లైఫ్ అంటే ఇంతే, అందరికి స్మూత్ గా ఉండదురా, అడ్జస్ట్మెంట్స్ ఉండాలి. ఇప్పుడు శాలరీ అంటున్నావు ఏంటి? 1 లక్ష వస్తే హ్యాపీగా ఉంటావా చెప్పు? రేయ్ ఆపరా నీ పత్తిత్తు మాటలు. నువ్వు సంపాదించే శాలరీ నీకైనా సరిపోతుందా? పోస్ట్ పెయిడ్, క్రెడిట్ కార్డు, లేజీ పే ఇవన్నీ లేకుండానే నీ జీవితం గడిచిపోతుందా? 1వ తారీఖు శాలరీ వస్తుందంటే అందరికి హ్యాపీగా ఉంటుంది. కానీ 3వ తారీఖు కల్లా శాలరీ అయిపోతుంది. పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టాలి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు, పాలు, రెంట్, వైఫై అన్ని కట్టుకోవాలి. ఎవడు కడతాడు? 5వ తారీఖు కల్లా జేబు ఖాళీ అయిపోతుంది. మళ్ళీ 6వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సంక నాకుంటూ సంపాదించాలి. ఇదే జీవితం అయిపోయింది దీని అమ్మ జీవితం. ఎప్పుడన్నా అందరూ వెళ్ళిపోయిన తర్వాత సినిమా థియేటర్ని చూసావా నువ్వు? లేదు. పేపర్లు, పాప్కార్న్, సమోసా అన్ని ఫ్లోర్ మీద ఉండి సీటు కింద చూయింగంలు ఉంటాయి. అంత చండాలంగా ఉంటుంది ఆ థియేటర్. అంత చండాలంగా ఉన్నా నువ్వు నెక్స్ట్ షో వెళ్ళి చూస్తావు, సినిమా ఎంజాయ్ చేస్తావు. నువ్వు చూసే ఆ సినిమా పెళ్లి లాంటిదిరా. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? ఆ చండాలమైన థియేటర్. సో ఈ పెళ్ళి అనేది ఆ అందమైన సినిమా లాంటిదిరా. చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ అన్ని ఇగ్నోర్ చేసి బతికేస్తుంటారు అందరూ. నేను మాత్రం అలా బతకలేను. అందుకే నాకు వద్దు, నేను పెళ్లి చేసుకోను. I know my destiny.